వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రాణకోటికి జీవనాధారం నీరు. అయితే ఈ నీరు కూడా ఇప్పుడు కలుషితమైపోతుంది. చాలామంది ఇంట్లో ఫిల్టర్ చేసుకొని తాగుతూ ఉంటారు, అలాగే ఆర్వోలు పెట్టుకొని తాగుతూ ఉంటారు. అయితే ఈ నీటిని వాడొద్దు అని చెప్పి కొంతమంది డాక్టర్లు కూడా చెప్తున్నారు. ప్యాకేజ్డ్ వాటర్ అన్నది పొల్యూటెడ్ వాటర్, అలాగే అందులో విషతుల్యమైనటువంటి పదార్థాలు ఉంటాయనేసి వారు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అయితే మనం ఎలాంటి వాటర్ తీసుకోవాలి? దీని గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, చాలా మంది ఇప్పుడు 100కి 70 మంది ఇళ్లలో ఆర్వోలు, ఫిల్టర్లు ఇవి ఫిక్స్ చేసుకొని ఆ వాటరే తాగుతూ ఉన్నారు. అయితే మీరు చెప్తారు అలాంటి వాటర్ తాగొద్దు అని. ప్రాసెస్డ్ వాటర్ అంటారు వాటిని. అంటే నీటిని ప్రాసెస్ చేసి తాగడం, అలాంటివి తాగకూడదు అని చెప్తాను. అది ఎందుకు సార్? ఎందుకు అంటే ఫస్ట్ నీటి యొక్క ప్రశస్తిని తెలుసుకోవాలి. కఠిన జలము, సాధు జలము, ఉప్పు నీరు, తీపి నీరు, ఇలా రకరకాల నీళ్లు ఉన్నాయి. ఉప్పు నీరు సముద్ర ప్రాంతంలో లభించే నీటిని ఉప్పు నీరు అంట. నదీ ప్రాంతంలో లభించే నీటిని తీపి జలం అంట. ఆ నీరు తాగొచ్చు మనం. అలాగే కఠిన జలం అంటే కటువుగా ఉంటాయి నీరు. ఇలా రకరకాలుగా నీరుని విభజించడం జరిగింది వాటి యొక్క గుణాలని బట్టి. ఇప్పుడు నీరు, గోదావరి నది ఎక్కడ మహారాష్ట్రలో స్టార్ట్ అయింది, వస్తూ ఉంటుంది. ఆ నది బంగాళాఖాతంలో కలుస్తుంది, బే ఆఫ్ బెంగాల్. అక్కడి వరకు నదిలో ఉన్న ప్రవహించే నీరు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆ నీటి యొక్క సాంద్రత మారుతూ ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరు. గోదావరి నీరే అయినప్పటికీ చివరికి చేరేటప్పటికి ఆ ప్రాంతం యొక్క భూ లభ్యత, భూ సాంద్రతను బట్టి నీటి యొక్క సాంద్రత మారుతూ ఉంటుంది, నీటి యొక్క గుణగణాలు మారుతూ ఉంటాయి. అట్లా అదే విధంగా కృష్ణా నది వాటర్, కృష్ణా వాటర్ తాగొచ్చు, పెన్నా నది నీరు తాగొచ్చు, పారుతున్నటువంటి నీరు తాగొచ్చు, తీపి జలం అని చెప్పకనే చెప్పొచ్చు. అలాగే సముద్రపు నీరు తాగకూడదు, ఉప్పు నీరు. అది కొన్ని ప్రాంతాల్లో బావుల్లో కూడా ఉప్పు నీరు వస్తుంటుంది, తాగకూడదు. ఇలాంటివి కొన్ని ఉంటాయి. కాబట్టి మరి ఎందుకు తాగకూడదు అనేది ఇప్పటికి అర్థమైంది. తర్వాత కొన్ని రకాల ఇప్పటికీ చెప్తున్నా, నీరు నేను లేవగానే ప్రొద్దున నేను ఒక 1 లీటర్ తాగుతున్నాను, 2 గ్లాసుల వేడి నీళ్ళు తాగుతున్నాను, లేకపోతే నీటిలో నిమ్మరసం పిండుకొని తాగుతున్నాను, తప్పకుండా 2 లీటర్ల నీళ్ళు లేవగానే తాగుతున్నాను అనే మాటలు మనం ఈ మధ్యకాలంలో వింటున్నాం. అంటే నీటికి అంత ప్రాధాన్యత ఉంది అని చెప్పకనే చెప్పినట్టు లెక్క మనకి. తర్వాత ప్రపంచంలో మొత్తంలో ఈ భూమిపైన ఉన్నటువంటి ప్రతి జీవకోటికి, ప్రతి జీవికి నీరే జీవాధారం చెప్పొచ్చు. జంతువు అవ్వచ్చు, వృక్షం అవ్వచ్చు, క్రిమి కీటకాదులను మొదలుకొని మొక్కలు, వృక్షాలు, ప్రతిదానికి నీరే జీవనాధారం. జీవించాలి అంటే నీరు కావాలి తప్పనిసరిగా. నీరుంటేనే జీవం ఉంటుంది, లేదా జీవం లేదు అని చెప్పొచ్చు. జీవించి ఉండలేము. అంటే అంత ప్రశస్తమైనటువంటి నీటి విలువల్ని తెలుసుకోవాలి. మరి నీరు ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి నీటిని తీసుకోవాలి, ఏ నీరు ఎలా పనిచేస్తుంది. చాలా వరకు జబ్బులు నీటి తగ్గించవచ్చు, చాలా మందికి తెలుసు. అందుకే చెప్తాం వేడి నీటిని తాగండి అని చెప్తాం. కొన్ని మార్లు నిన్నటి నీరు ఉంచి తాగేసేయండి అని చెప్తూ ఉంటాం. ఇలా రకరకాలుగా నీటిని మాత్రమే అలా చెప్తూ ఉంటాం. నీరు వేడి చేసేసి అందులో ఒక బట్ట ముంచేసి నీటితో కాపడం పెట్టండి, నొప్పులు తగ్గిపోతాయని చెప్తాం. అంటే నీటికి అంత ప్రాధాన్యత ఉంది అని అర్థం. కొంతవరకు ఒక స్థాయి వరకు నీటిని వేడి చేసేసి ఎక్కడైతే వాపుతో కూడిన నొప్పి ఉంటుంది ఆ నొప్పి ప్రాంతంలో దారగా నీటిని పోసినట్లయితే నొప్పి తగ్గిపోతుంది. ఇలా చాలా రకాల జబ్బులు నీటితో తగ్గించవచ్చు. ఏ మందు లేకనే నీటితో తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నీటి వల్ల అంత ప్రయోజనం ఉంది అని చెప్పొచ్చు. నీటి ద్వారానే చాలా రకాల జబ్బులు తగ్గిపోతాయి. మందు ఉన్నప్పటికీ మందు మింగాలి అంటే నీళ్లు తాగాలి, నీళ్లు తప్పకుండా అవసరం. టీ తయారు చేయాలి, నీళ్లు ఉండాలి. అన్నం వండాలి, నీళ్లు కావాలి. ప్రతి అవసరానికి నీరు లేనిదే ఏ పదార్థము తయారవ్వదు, ఏది ప్రాసెస్ అవ్వదు, ఏది తయారవ్వదు నీరు లేకనే. నీరు లేక ఏ ప్రాణి జీవించలేదు, ఏ ప్రాణి బ్రతకలేదు. కాబట్టి నీటికి అంత ప్రాధాన్యత ఈ సృష్టిలో ఉంది అని చెప్పొచ్చు. మన అంత ప్రాధాన్యత ఉన్నటువంటి నీటిని మనం అలక్ష్యం చేస్తున్నాం. అపరిశుభ్రమైన వాతావరణంలో తీసుకుంటున్నాం. నీటిని అపరిశుభ్రంగా మార్చుతున్నాం మనమే, అది కూడా చెప్పొచ్చు.
అదంతా కూడా మనం చేతులారా చేస్తున్నటువంటి సమస్య. మరి ఎలాంటి నీటిని తాగాలి? మీరు ఇందాక నాకు క్వశ్చన్ అడిగారు. ఇది ఆర్ఓ సిస్టమ్ వాటర్ కానీ, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కానీ, ఇతరత్ర ఇన్ని విలువలు ఉన్నటువంటి నీటిని ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తామో అందులో ఉన్నటువంటి మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. నిస్సారమైన నీటిని తాగుతున్నామని చెప్పొచ్చు. ఆర్ఓ సిస్టమ్ ద్వారా బయటకు వచ్చిన నీరు అవ్వచ్చు, ఆర్బై సోకాల్డ్ మినరల్ వాటర్ అవ్వచ్చు, ఎనీ అదర్ ఫిల్టరైజ్డ్ వాటర్ ఏదైనా అవ్వచ్చు. ఏ నీళ్ళలో అయినా పూర్తిగా వాటిలో ఉన్నటువంటి మినరల్స్ డిస్ట్రాయ్ అవ్వబడుతున్నాయి. టేస్ట్ కోసం అదనంగా మినరల్స్ కలుపుతున్నారు. ఆ టేస్ట్ కోసం కలిపేటటువంటి మినరల్సే మన శరీరానికి హాని చేస్తున్నాయి అని చెప్పకనే చెప్పొచ్చు. అదే విషయం. అందువల్ల మేము వద్దని చెప్తున్నాం. అండ్ సార్ మనం గతంలో మన పూర్వీకులు చూసుకున్నట్లయితే నైట్ ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని మార్నింగ్ తాగేవాళ్ళు. కానీ కొంతమంది అంటారు అలా ఎక్కువ కాలం తీసుకోకూడదు అనేసి. ఎక్కువ కాలం కాదు, ఎవ్రీడే ఎక్కువ కాలం నిల్వ చేసిన, ఎక్కువ కాలం కాదు, ఎక్కువ కాలం నిల్వ చేసిన వాటర్ని తాగకూడదు అని అర్థం. ఓకే, సో నైట్ మనము రాగిలో పెట్టుకొని రాగి పాత్రలో నిల్వ చేసిన వాటర్ ని ఓవర్ నైట్ రాత్రి పెట్టేసి ఈ రోజు డే అంతా తాగేసేయచ్చు, సమస్య లేదు. లేదా రాగి పాత్ర, రాగితో తయారు చేసిన బిందె, పాట్ ఏదైనా దొరుకుతుంది, బిందెలు దొరుకుతున్నాయి రాగి, ఆ బిందెలో పట్టేసుకుని ఆ డే మొత్తం వాడేసేయచ్చు. అందులో ఎందుకు తాగాలి, రాగి వల్ల లాభం ఏంటి అని ఇక్కడ చూడాలి మీరు. రాగి ఉంది వట్టిగానే కాదు కదా, మన శరీరానికి రాగి ధాతు ఎంతో మేలు చేస్తుంది, శక్తిని ఇస్తుంది. కాపర్ ఎందుకు అంటే ఎలక్ట్రిసిటీ అంతా కాపర్ వైర్తోనే తయారైంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ అని చెప్పాలి. అల్యూమినియం తప్పితే ఎలక్ట్రిసిటీ, రాగి అల్యూమినియం మెల్ట్ అయ్యి వెళ్ళిపోతుంది, విషయం కూడా. అదే కాపర్ అలా కాదు, ఎన్నిసార్లు తెప్పినా ఎన్నిసార్లు ముడివేసినా అలాగే ఉంటుంది, మెల్ట్ అవ్వదు. సో దాని గుణాన్ని కోల్పోకుండా తప్పకుండా ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. దాని యొక్క గుణాన్ని కోల్పోకుండా సత్ఫలితాలను ఇస్తుంది. అదే అల్యూమినియం అలా కాదు, దాని యొక్క స్వభావాన్ని కోల్పోయి అంటే అర్థం, ఇప్పుడు మనం సిల్వర్ పాత్రలలో మనం ప్రిపరేషన్ తయారు చేస్తున్న ఆహారంలోకి ఆ పదార్థం వస్తుంది. సో దట్ ఈస్ వెరీ డేంజరస్ అన్నమాట. రాగి పాత్రకు తేడా ఏంటంటే దాని స్వభావం అలాగే ఉంటుంది, ఈ మనం తీసుకునే ఆహారంలో విష పదార్థాలను తీసేసుకుంటుంది. అది లాభం. మరి రాగి పాత్రకి సిల్వర్ పాత్రకి ఏంటి తేడా అంటే ఇది గమనించాలి మనం. అల్యూమినియం పాత్రకి రాగి పాత్ర తేడా అది. ఎలక్ట్రిసిటీ అని చెప్పుకున్నాం, ఎలక్ట్రిసిటీలో అల్యూమినియం వాడతారు, ఇది వాడతారు. ఈజీ టు మెల్ట్ అల్యూమినియం మెల్ట్ అవుతుంది, అంటే ప్రవాహకంగా పనిచేస్తుంది, ఒక ప్రవాహకంగా, కానీ వాహకంగా పనిచేస్తుంది. రాగి కూడా వాహకంగా పనిచేస్తుంది, కానీ దాని యొక్క స్వభావాన్ని, ఫిజికల్ యాప్టిట్యూడ్, ఇంటర్నల్ యాప్టిట్యూడ్స్ని కోల్పోదు. అదే సిల్వర్ కోల్పోతుంది, అదే ప్రమాదం. ఎక్కడెక్కడ కట్ అవుతుంది. మామూలుగా వాహకంగా పనిచేసిన ఎలక్ట్రిసిటీలో అది ఒక ఐరన్ వైర్ ఉంటుంది, అందులో 6 వైర్లు అల్యూమినియం ఉంటే ఒకటి ఐరన్ ఉంటుంది, దానివల్ల సపోర్ట్ చేస్తుంది, అంతేకాని మామూలుగా పనిచేయదు. అలా కాపర్ అలా కాదు, ఎప్పటికీ దాని యొక్క స్వభావం కోల్పోదు, వాహకంగా పనిచేస్తుంది. మన నీళ్ళంతా తాగితే కూడా అదే అన్నమాట. అక్కడ ఉన్నటువంటి నీళ్ళలో ఉన్న విష పదార్థాలని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి రోజు వాడుతున్న పాత్ర అయినప్పటికీ అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ వాష్ చేసి కొత్త నీళ్ళు వేస్తాం, అలా ఉన్నటువంటి విష పదార్థాలను తీస్తుంది, శరీరానికి అవసరం ఉన్న పోషక విలువలను అందిస్తుంది. కొంతమంది ఏం చెప్తారు, రోజుకి 4 లీటర్ల నీళ్ళు తీసుకోండి అంటారు. కొంతమంది లేదు 3 చాలు అంటారు. కొంతమంది ఏంటంటే మీ వెయిట్ కి హైట్ కి తగ్గట్టు తీసుకోవాలి వాటర్ అనేసి అంటూ ఉంటారు. అయితే దీంట్లో ఏది మనం పాటించాలి? అదే చెప్పబోతున్నాను ఇక్కడ, మీ డౌట్. అందుకే నేను ఇందాక చెప్పాను, 3 to 4 లీటర్స్ దాదాపుగా కన్జ్యూమ్ చేయండి. లేదా ఇంకొకటి చెప్పాను, సింపుల్, లీటర్ తాగండి అంటే అర్థం ఒకేసారి ఒక బాటిల్ ఎత్తేసి లీటర్ తాగడం కాదు, దానివల్ల కడుపు ఉబ్బిపోయి ఆయాసం వస్తుంది, ఇంకో గ్లాస్ తాగలేము. అలా కాకుండా గంటకి ఎవ్రీ 1 hour 2 hours ఒకసారి 1 glass 2 glass నీళ్ళు మెల్లమెల్లగా సిప్ చేస్తున్నట్లయితే శరీరానికి అవసరం ఉన్న నీరు అందుతుంది, మనం సరిగా ఉంటాం. నీరు ఎందుకు తాగాలి అంటే శరీరంలో పేరుకుపోయినటువంటి విష పదార్థాలు, మలినాలు బయటకు వెళ్ళిపోతాయి, అందుకని నీటిని తాగాలి. నీటి యొక్క ప్రధాన ఉద్దేశం అదనమాట. ప్రాసెస్డ్ వాటర్ అన్నది అవాయిడ్ చేయాలి. మామూలుగా వాటర్ ఈ విధంగా తాగుతూ ఉండాలి. మరి ఏ నీళ్లు తాగాలి, చల్లార్చుకోవాలి. ఏ నీళ్లు తాగాలి అంటే దీని మీదనే ఇండక్షన్, మొన్న ఒకటి రివ్యూ వచ్చింది పేపర్లో, సైంటిస్టులు అంతా కూడా, శాస్త్రజ్ఞులంతా పేపర్లో ఇచ్చారు. ఇప్పుడు చెప్పినటువంటి సోకాల్డ్ వాటర్ ఏదైతే ఉందో
ఆర్ఓ వాటర్ అవ్వచ్చు, మినరల్ వాటర్ అవ్వచ్చు, ఆర్ బై ఎనీ Any బల్బ్స్ processed బల్బ్స్ water. అవ్వచ్చు, ఎనీ ప్రాసెస్డ్ వాటర్, ప్యాక్డ్ వాటర్ ఏవి కూడా తాగకూడదు అని క్లియర్గా ఇచ్చారు. మరి అవి అయితే ఏవి తాగడం వల్ల తాగాలి? ఇందాక చెప్పుకున్నాం, శరీరంలో విష పదార్థాలు పేరుకుపోయి గుండె జబ్బులు రావచ్చు, ఊపిరితిత్తుల సమస్యలు రావచ్చు, బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ హ్యామరేజెస్ రావచ్చు. ఇలాంటి సమస్యలన్నీ ఉత్పన్నం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారు. మరి ఎలాంటి నీటిని తాగాలి, ఎందుకంటే నీరు అవసరం అని చెప్పుకున్నాం కదా ఇక్కడ. మరి ఎలాంటి నీటిని తాగాలి అనే దానికి చెప్పారు. బావి నీరు అంటే ఈ రోజుల్లో బావులు లేవు, వాటికి బదులుగా బోర్స్ ఉన్నాయి, బోర్ వాటర్ ఆర్ బై మున్సిపల్ వాటర్ చెప్పాడు. రక్షిత మంచినీరు రాసి ఉంటుంది, రక్షిత మంచినీటి సరఫరా అని చెప్పేసి రాసి ఉంటుంది. సీనరేజ్ వాటర్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే వాటర్ని రక్షించబడుతుంది అని అర్థం, రక్షించి ఇస్తున్నాము అని. ఎవ్రీ సప్లైకి ముందు, వాటర్ సప్లై చేసే ముందు నీటి సాంద్రత పరీక్ష చేస్తారు. రిజర్వాయర్ దగ్గర జియాలజిస్ట్ ఉంటాడు అక్కడ. ఎవ్రీ 1-2 అవర్స్కి ఒకసారి రిజర్వాయర్ ఫిల్ అయ్యే ముందు అక్కడ ఉన్న నీటి యొక్క సాంద్రత పరీక్ష, నీటి లభ్యత, వాటి యొక్క సాంద్రత పరీక్ష చేస్తారు. అప్పుడే చేసి కరెక్ట్ ఉన్నాయి అనుకున్నాక దెన్ రిలీజ్ ద పీపుల్స్. మనకి పబ్లిక్లోకి వాటర్ రిలీజ్ అవుతాయి. ఇక్కడ మా కళ్ళతో చూసాం వాటర్ రిజర్వాయర్ దగ్గర. సో అది తప్పకుండా మున్సిపల్ ట్యాప్ వాటర్ నిరభ్యంతరంగా తాగొచ్చు. ఫిల్టర్ మామూలుగా ఈ ఆర్ఓ సిస్టమ్ ఫిల్టర్స్ కాకుండా క్యాండిల్ ఫిల్టర్స్, ఇప్పుడు మామూలుగా మున్సిపల్ వాళ్ళు కూడా వాడేది ఫిల్టర్ బెడ్స్ నుంచి ఫిల్టర్ అవుతాయి. ఫిల్టర్ బెడ్స్లో సున్నము, ఇసుక వీటితో తయారు చేసినటువంటి బెడ్ అనమాట అది. వాటి ద్వారా ఫిల్టర్ అయి వస్తాయి వాటర్. అదే మెకానిజంతో ఈ మామూలుగా డబ్బాలో క్యాండిల్స్ ఉంటాయి, క్యాండిల్స్ ఉన్న ఫిల్టర్స్ వాడచ్చు. లేదు అంటే వడగట్టేసి మంచి శుభ్రమైన బట్ట వేసేసి నీళ్లు వేడి చేసేసుకొని వడగట్టి తాగేసేయచ్చు. అలా ఎలా తాగినా కూడా నీరు మంచిదే, ప్రశస్తంగా ఉంటాయి. అలా వాటర్ తాగితే ఈ నీరే బాగా ఇంపార్టెన్స్ కనుక, చాలా ప్రముఖ పాత్ర మన జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది కనుక ఇలాంటి నీటిని తాగినట్లయితే ఎలాంటి జబ్బులు మనకి రావు అని చెప్పచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.